గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఆదరణీయ ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన విద్యార్థులకు నా శుభాభివందనాలు. ఈరోజు మనం జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతు గౌరవాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. ముందుగా ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నేను మీ ముందుకు ఒక నృత్యాన్ని పరిచయించడానికి రాలేదు, కానీ ఇక్కడ నేను 2 జీవితాల కథ చెప్పడానికి వచ్చాను. ఒక కథ సరిహద్దుల్లో మొదలవుతుంది. చలిలో వణుకుతున్న రాత్రి, చేతిలో తుపాకీ, మన భవిష్యత్తును కాపాడుతున్న ఒక జవాన్. అతనికి తెలుసు తను తిరిగి వస్తానో లేదో తెలియదు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు, తండ్రి మౌనం, భార్య ప్రేమ, పిల్లల ప్రశ్నలు, ఇవన్నీ గుండెలో దాచుకొని దేశం కోసం ఒక అడుగు ముందుకు వేస్తాడు. మరొక కథ పొలంలో మొదలవుతుంది. ఎందుకంటే అక్కడే అన్నం పుడుతుంది, అక్కడే జీవితం కూడా మొదలవుతుంది. రైతు కేవలం చేసేది ఒక వృత్తి కాదు, రైతు ఒక త్యాగం. ఎండ మండినా, వాన పడినా, చలి గడ్డ కట్టించిన పొలాన్ని వదలని ధైర్యం అతనిది. మన చేతిలో ఉన్న ప్రతి గింజ అతని చెమటతో పవిత్రమైనది. మన ప్లేట్లో ఉన్న ప్రతి ముద్ద అతని శ్రమకు సాక్ష్యం. రైతు భూమిని తల్లిలా పూజిస్తాడు, నాగలని ఆయుధంలా కాదు, ఆశగా పట్టుకుంటాడు. విత్తనాన్ని వేస్తూ తన భవిష్యత్తును తీసుకురాబోతున్నాము. ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, మన అన్నానికి, మన జీవనానికి ఇచ్చే ఒక వినమ్ర వందనం. ఒకరు దేశానికి భద్రత అయితే మరొకరు దేశానికి జీవనం. ఇప్పుడు మన సిబిఎస్ఈ మరియు ఎస్ఎస్సి 6, 7వ తరగతుల్లో విద్యార్థులు ఈ 2 కథల్లో నృత్య రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నారు. వారి యొక్క ప్రతి అడుగు జవాన్ యొక్క ధైర్యాన్ని, కిసాన్ యొక్క శ్రమను గుర్తు చేస్తుంది. కనుక మనమందరం ఈ దేశపు మౌనవీరులకు గౌరవంగా ఈ భావోద్వేగ నృత్య ప్రదర్శనకు చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. జై జవాన్, జై కిసాన్, జై హింద్. అన్ని వేళల లోకానికి అన్నమిచ్చి తల్లిలాగా ఆదుకొను రైతన్న కన్నా లేరు ప్రత్యక్ష దైవాలు వేరులేరు. తెలియలే అట్టి రైతన్న దివ్యగాథ, తెలియలే అట్టి రైతన్న దీనగాథ. పిలిచెను తూర్పు మెరిసెను, చీకటి నిలువక పరుగులు తీసెను. వేకువ పిలిచెను తూర్పు మెరిసెను, చీకటి నిలువక పరుగులు తీసెను. కోడి కూతతో పల్లె పల్లెలో కిలకిల నవ్వుల కళకళ విరిసెను. మనమే రైతన్నా. తొలకరి చినుకుల పలకరింపుతో పులకరించిన పుడమి చూడరా. నేల తల్లి మన నేల పిలిచినది, వేల జీవుల ఆకలి తీర్చగా. ఉరకలు వేసే కోడెల కదిపి, అరకల దున్ని మెరకలు తడిపి, కట్లు కట్టరా నాట్లు పెట్టగా, పుట్లు పుట్లుగా మడులు పండగా.
వాన వాన వల్లప్ప వాలుగ పొంగెను సెలయేరే వాన వాన వల్లప్ప వాలుగ పొంగెను సెలయేరే ఆకాశంలో ఇంద్రధనుసులే ఆనందాలై రైతులు చేరే ఆకాశంలో ఇంద్రధనుసులే ఆనందాలై రైతులు చేరే కాలువలన్నీ చేలకు మళ్ళే కాలాలన్నీ కలలై తుళ్ళే మొలకలు బొక్కలుగా మురిపించే నేలకు పచ్చని గో కనిపించే హో ఓహో హో ఓహో కలుపులు తీయరా దురుడా కలతలు తీరగా దురుడా కలుపులు తీయరా దురుడా కలతలు తీరగా దురుడా కళకళలాడే మళ్ళను చూసి కరువు పరుగు తీసే సింధురుడా వరసలు గట్టి దురుడా ఎరువుల వెయ్యరా దురుడా పురుగుల మందును దురుడా తెరువున కొట్టరా దురుడా ఆకలి అన్న మాటే ఉండదు లోకానికింకా సింధురుడా లోకానికింకా సింధురుడా అయ్యో చేను కాస్త వడలిపోయే పచ్చనాకులు ఎండిపోయే పూతకొచ్చిన పైరు కాస్త పురుగు పట్టి రాలిపోయే అప్పులా కుది బండలాయే చెప్పలేని బాధలాయే బ్రతుకులేక బ్రతకలేక రైతు గుండెలు పగిలిపోయే పురుగు మందులు తాగి రైతు పొలమునందే ఒరిగిపోయే క్రిముల చంపగలేని మందులు మనిషికేమో మరణమాయే ఇది ఏమి దారుణం ఇది ఏమి ఘోరం ఇది ఏమి దారుణం ఇది ఏమి ఘోరం మానవత్వానికే ఇది మరణ శాసనం ఈ రైతు చావుకు మనమేలే కారణం మనిషి జాతికి ఇదే మొదలైంది నాశనం తనకున్న లేకున్న వస్తుంది మరి మరి మన ఆకలిని తీర్చు తల్లి రైతన్నా మన ఆకలిని తీర్చు తల్లి రైతన్నా జగతి సంతోషమే తనకు జీవితమంటూ కష్టించు త్యాగాల పేరురా రైతన్నా అన్ని లోకాలలో అన్ని కాలాలలో అన్నదాతకు సాటి శక్తి లేనే లేదు అన్నదాతను మించు వేరు దైవము లేదు దగాకోరు దళారీలు ముఠాకోరు మోసగాళ్ళు తిండి పెట్టు చేతులని తెగ నరికే దుర్మార్గులు తెగనరిగే దుర్మార్గులు నకిలి విత్తనాలిచ్చి కల్తీ పురుగు మందులిచ్చి స్వార్థంతో మోసంతో ద్రోహం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా జీవ చచ్చి బతకాలా కలిసి మెలిసి నడవాలి కలుపు తీసి వెయ్యాలి తొలుచు చీడ పురుగులనే తరిమి తరిమి కొట్టాలి మొక్కలు నాటాలి చెట్లను పెంచాలి ప్రకృతి తల్లికి పచ్చని కోకలహారం వేయాలి వానలు కురిసేలా వాగులు నిండేలా వరుణ దేవుడే కరుణను చూపే పనులను చేయాలి ప్రాజెక్టులు కట్టి నీటిని వడిపట్టి పొలాల గుండల పొలాలు పండగ పండగ చేయాలి పండగ చేయాలి రైతే జాతికి చెలగని చరిత రైతే ఈ లోకానికి భవిత లేలే యువత లేలే జనత రైతు సంక్షేమమే కాదా మన బాధ్యత వందనమన్నా రైతన్న వందనమన్నా రైతన్న వందనమన్నా రైతన్న వందనమన్నా
వందనమన్నా రైతన్న 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 వందనమన్నా రైతన్న. Indian Army, when we utter these two words, our heads bow down with respect and gratitude to their sacrifice and nobility. India has one of the finest armies in the world. We are all indebted to our sturdy jawans